99 టీవీ నేను సాయి సుధా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ పై చిన్నపాటి యుద్ధం కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్లు విచారణకు హాజరయ్యారు. ఇక యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అందుబాటులోకి రాలేదు. హర్ష సాయి, ఇమ్రాన్, భయాజ్ అలీ యాదవ్లు దుబాయ్ పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని తిరిగి రప్పించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. అయితే గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని సినీ తారలపై కేసులు నమోదు చేశారు. అయితే సినీ ప్రముఖుల విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే యువతను తప్పుదారి పట్టించే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్తో భారీగా లబ్ధి పొందిన సినీ నటులు, ఇన్ఫ్లుయెన్సర్లకు సదరు బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఏ విధంగా డబ్బులు అందాయి, ఏ మార్గాల్లో ఈ డబ్బులు ప్రమోటర్లు తీసుకున్నారనే కోణంలో వారి బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ